140 కోట్ల మంది నా పిల్లలు అనుకుని భార్య అనుమతి తీసుకుని రాజకీయాల్లోకి వచ్చి ఆయన అన్నీ కూడా త్యాగం చేసి పిల్లలు వద్దనుకుని భార్య వద్దనుకుని త్యాగం చేస్తూ రాజకీయ విధ్వంసక శక్తులు మీరు చూడండి. కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఎన్ని బ్లాస్టింగ్ జరిగినాయి, ఎన్ని అల్లర్లు జరిగినాయి. ఇప్పుడు ఈ రోజున భారతదేశం ఎంత ప్రశాంతంగా ఉంది. సమర్థవంతంగా ఈ రాజకీయ కులమత పిచ్చిని ఎదుర్కొంటూ దాన్ని న్యూట్రలైజ్ చేస్తూ సమర్థవంతంగా ఉంటూ ఆర్థిక పరిస్థితిని 10వ స్థానం నుంచి 5వ స్థానం తీసుకొచ్చి దాన్ని 3వ స్థానం తీసుకెళ్లాలని చెప్పిన కోరికతో ఎంతో దృఢంగా పనిచేస్తూ రోజుకి 20 గంటలు పనిచేస్తూ అంతేకాకుండా దేశ రక్షణ వ్యవస్థ ఒకప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో మీకు కనీసం మంచి ఎక్విప్మెంట్ ఉండేది కదండి, అంటే ఆయుధాలు ఉండేవి, ఆయుధ సామాగ్రి. ఇప్పుడు రక్షణ వ్యవస్థని ఆయన ఎంత బలోపేతం చేశాడో మీకు అందరికీ తెలిసిన విషయం అది. అలాంటి మహానుభావుడు ఇంకొక చిన్న ముఖ్యమైన విషయం చెప్తానండి. చెప్పండి. ఒక ముస్లిం యువకుడు యూట్యూబ్లో ఒక చిన్న వీడియో రిలీజ్ చేశాడు. వాడు ఏమన్నా చెప్పాడంటే, మేము చిన్నప్పుడు పాకిస్తానీ విద్రోహ శక్తులు వచ్చి ఒక 50 రూపాయల చేతికి ఇచ్చి రాడ్ పెట్టి కొట్టంట్రా ఆ హిందువులని చెప్పారంటే మేము ఆ పని చేసేవాళ్ళం. ఈ రోజున నరేంద్ర మోడీ గారు మమ్మల్ని ల్యాప్టాప్లు ఇచ్చి విశ్వవిద్యాలయాన్ని పంపించాడని చెప్పి ఒక యూట్యూబ్ రిలీజ్ చేశాడు. అది మీరు అందరూ చూసే ఉండొచ్చు. అలాగే ఈ రోజున భారతదేశంలో ఎవరైనా చర్చ కట్టుకోవాలనుకుంటే ఎటువంటి ఆటంకాలు లేవండి. అన్ని మతాలను సమభావంగా చూస్తూ హిందుత్వాన్ని బలంగా రక్షిస్తూ భారతదేశ ఔన్నత్యాన్ని కాపాడుతున్న మహానుభావుడి యొక్క త్యాగశీలత్వానికి, ఆయన స్ఫూర్తికి, అలాగే యోగి ఆదిత్యనాథ్ యొక్క పటిష్టమైన దృఢ సంకల్పానికి, హిందూ మతానికి ఆయన ఇచ్చే గౌరవం చూసి నేను భారతీయ జనతా పార్టీలో చేరొద్దని చెప్పి నిర్ణయం తీసుకున్నాను. అంటే భవిష్యత్తులో గోకవరంలో కాషాయ జెండా రెపరెపలాడబోతుంది. అయితే మామూలుగా కాదండి, శ్రీనివాస్ గారి నేతృత్వంలో. మామూలుగా కాదు. నేను మీరు ఒక గోకవరంలో అంటున్నారు, 3 నియోజకవర్గాలు రాజానగరం, అలాగే జగ్గంపేట, రంపచోడవరం నియోజకవర్గాల్లో ఎక్కడ చూసినా మీకు కాషాయ జెండా కనిపించాలని చేస్తాను. ఎందుకనంటే అది నేను చేసిన గొప్పతనం కాదండి, భారతీయ లక్ష్యం పెట్టుకున్నారు, ఒక ప్రతినిబోనారు. అయితే భారతీయ జనతా పార్టీకి పటిష్టం లేదనుకునే వాళ్ళందరికీ ఇది ఒక చెంప పెట్టండి. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ పటిష్టంగా ఉంది కానీ వెళ్లే దారి లేదు. ఇప్పుడు ఆ కంబాల శ్రీనివాసరావు వెళ్లే దారి, అందరూ కూడా ఇంకో కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. విన్నారు, జనసేన, తెలుగుదేశం వయసు వింటున్నారు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అలాగే మానవత్వానికి ప్రతీకరించిన కంబాల శ్రీనివాసరావు వెళ్తున్నాడనేటప్పటికీ ప్రజలు వేలాదిగా, నేను అందుకరించే ఆ నిర్ణయం తీసుకుని ఇప్పుడు రేపు పొద్దున చాలాసార్లు నేను పురంధరేశ్వరిని కలిసింది, 2-3 సార్లు రాష్ట్ర అధ్యక్షురాలు కలిశాను. ఆ రాష్ట్ర అధ్యక్షురాలు కలిసినప్పుడు రండి శ్రీనివాస్ అని చెప్పి ఆహ్వానించారు ఆయన. అయితే మాకు డేట్లు కుదరలేదండి. మొదటిసారి ఎలక్షన్ కోడ్ వచ్చింది, తర్వాత శ్రావణ మాస శుక్రవారంలో మేము చేసే ప్రోగ్రామ్స్, తర్వాత వర్షాలు, తర్వాత విజయదశమి వేడుకలు, ఆ తర్వాత కార్తీక వన భోజనాలు, ఇలా కార్యక్రమాలు కంటిన్యూగా ఉన్నాయి. నెక్స్ట్ పార్లమెంట్ సమావేశాలు. అవును, మరి ఇప్పుడు ఈ డిసెంబర్ 25న మీరు చేరబోతున్నట్టు విన్నాను. మరి ఎందుకు డిసెంబర్ 25న ఆ కార్యక్రమం పెట్టుకున్నారు? దానికి ఏమైనా ప్రత్యేకత ఏమైనా ఉందా? ఏ ప్రత్యేకత లేదండి. నేను మొదటి నుంచి డేట్స్ ఇవ్వడం, ఆ డేట్స్ మిస్ అయిపోవడం జరుగుతూ వస్తుంది.